అయితే చూసారు కదా, అలాంటి వీడియో మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ముందుగా అయితే మన దగ్గర అయితే అలైట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలైట్ మోషన్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసిన తర్వాత అలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే బీట్ మార్క్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి అయితే మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి అలైట్ మోషన్లోకి. ఎక్స్పోర్ట్ చేసుకోగానే మనకైతే బీట్ మార్క్ అయితే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు బీట్ మార్క్ అంటే ఏదంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్ని అయితే బీట్ మార్క్ అంటారు. దీన్ని అయితే మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని అయితే ట్యాప్ చేసుకోగానే మనకైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకైతే ఫాంట్ అయితే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే ఇలా అయితే ఫాంట్ అయితే వచ్చిన తర్వాత మీరు ఇక్కడ గ్రూప్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. గ్రూప్స్ అన్నీ ఇచ్చాను. మీరు ఫాంట్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మంచి ఫాంట్ కావాలనుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్లో ఉంది కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి ఫాంట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కమింగ్ సూన్ నుంచి ఫాంట్ అయితే చేంజ్ అయింది కాబట్టి మనము ఇలాంటి ఫాంట్ని అయితే చూస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే గ్రూప్ మీద అయితే ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకోగానే మనకైతే ఇలా అయితే వస్తుంది. సైడ్కి అయితే స్క్రోల్ చేస్తే మనకి కమింగ్ సూన్ అని వచ్చింది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసుకొని పైన రోబోట్ రెగ్యులర్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకైతే యూ ఆల్ ఫాంట్స్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. పైన 3 లైన్స్ కనపడుతున్నాయి కదా, ఇక్కడ కనపడుతున్నాయి కదా, అక్కడైతే దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపోర్ట్ ఫాంట్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. దాని మీద ట్యాప్ చేసుకోగానే మనకైతే నేనైతే ఫాంట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫాంట్ని అయితే మీరైతే ట్యాప్ చేసుకోండి. డైరెక్ట్గా మనకైతే ఇక్కడ ఫాంట్స్ లెక్క అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఫాంట్ చూస్తున్నాను, వెయిట్ చేయండి. మనకైతే నేనైతే ఎక్స్పోర్ట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దీని మీద అయితే ట్యాప్ చేసుకోండి. ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలానే అన్నిటికైతే మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అన్నిటికీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని మీరు మీ బర్త్డే వీడియో ఎడిటింగ్ని అయితే చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ బర్త్డే అన్ని ఫాంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన నేమ్ అయితే వస్తుంది కదా, ఇక్కడ అనుపమ అని అయితే పెట్టాను. మీరు మీ నేమ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ అనుపమ అని ఉంది కదా మధ్యలో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అనుపమ అని అయితే ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ అయితే హరి అనుకోండి, హరి అని టైప్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని తర్వాత బ్యాక్ వచ్చి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని పైన అయితే ట్యాప్ చేసుకొని ఈ ఫాంట్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్నాక తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అట్లయితే మనకైతే నేమ్ అయితే చేంజ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కూడా అయితే మీరైతే నేమ్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ హ్యాపీ బర్త్డే పెట్టాము. ఇక్కడ ఇది కాదు, పైన రెండోది అయితే ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని మీ నేమ్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లు పేరు మొత్తం నేమ్ మొత్తం యాడ్ చేసుకున్నట్లు మొత్తం ఫాంట్ అయితే మీరు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పింక్ కలర్ లైన్ కనపడుతుంది కదా, ఇక్కడ పింక్ కలర్ లైన్ కనపడుతుంది కదా, ఇది దాన్ని అయితే అక్కడికైతే వచ్చేయాలి ఫ్రెండ్స్. కరెక్ట్. తర్వాత బ్యాక్ వచ్చేసి మీకైతే షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాను అండి షేక్ ఎఫెక్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ షేక్ ఎఫెక్ట్ మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఈ ఎఫెక్ట్ అయితే మీకైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు
ఇక్కడ 3 ఫొటోస్ ఉన్నాయి కదా, కిందకి లేయర్స్ 3 లేయర్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని 3 అయితే కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చేసుకున్నట్లయితే కాపీ 3 లేయర్స్ ట్యాప్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్లోకి వచ్చి నేను చెప్తాను టైమింగ్, అక్కడ వరకు వచ్చి మీరైతే మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే 10.18 మిల్లీ సెకండ్ వరకు అయితే వచ్చి ఇక్కడ పైన అయితే ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ అయితే ట్యాప్ చేయండి. ఇలా అయితే మీకైతే మొత్తం అయితే యాడ్ అవుతుంది. అలానే మొత్తం అన్ని లేయర్స్ అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి, కరెక్ట్గా మొత్తం సెట్ అయిపోతుంది. ఇలానే అన్ని లేయర్స్ పేస్ట్ 3 లేయర్స్ ఇలా బీట్ మార్క్ వద్దకు వచ్చి పేస్ట్ 3 లేయర్స్ ఇలా అన్ని మొత్తం అయితే మీరైతే పేస్ట్ 3 లేయర్స్ అన్నీ అయితే ఇక్కడైతే ఇలా అయితే పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఏం చేయాలో చెప్తాను, వీడియోని అయితే స్కిప్ చేయద్దండి ఫ్రెండ్స్, మళ్ళీ మీకైతే వీడియో అర్థం కాదు. ఇలా అయితే ఫొటోస్ అయితే కాపీ లేయర్ని పేస్ట్ ఇక్కడ చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, టోటల్గా అయితే మనకైతే ఇక్కడైతే పేస్ట్ అయితే చేశాను. ఇప్పుడు మీ ఫొటోస్తో ఎలా చేసుకోవాలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే అనుపమ ఫోటో అయితే వచ్చింది కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అని కనపడుతుంది కదా, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీడియాలోకి అయితే వెళ్ళి మీ ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనుపమ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా అయితే మీ ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. సరిపోదా కడిగేది రాదు నా ఎనభై